వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు నైట్ డిన్నర్కి నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. ఈరోజు మటన్ తినడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో మా అన్నయ్య మా డాడీ వచ్చారండి. ఈరోజు మా ఇంటికి అయితే వచ్చినప్పుడు వాళ్ళు మాకు మటన్ అనేది తీసుకొచ్చారన్నమాట. అందువల్ల నేను మటన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఆనియన్స్, టమాటా ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని నేనైతే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చాలామంది కుక్కర్లో వండుకుంటారండి మటన్ కర్రీ అంటేని. నేనైతే కుక్కర్లో వండను. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను కుక్కర్లో వండలేదు. ఎందుకంటే నాకు కుక్కర్ యూజ్ చేయడం రాదు. అందువల్ల నేను కుక్కర్ అనేది యూజ్ చేయను ఎప్పుడు సాధారణంగా. ఎందుకంటే నాకు కుక్కర్ అంటే ఎప్పటి నుంచో భయం. అందువల్ల నేను కుక్కర్ అనేది ఎక్కువ యూజ్ చేయను. ఇంక ఈరోజు నేను వీక్లో కాదు కదా, మంత్కి ఒకసారి కూడా మేము మటన్ కర్రీ తెచ్చుకోము. ఎందుకంటే నాకు మటన్ పడదు. అందువల్ల నాకు మటన్ పడక మా హస్బెండ్ కూడా తినరు. కానీ మా ఇంట్లో మా హస్బెండ్కి మా పిల్లలకి మటన్ కర్రీ అనేది చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్స్, టమాటా అనేది మగ్గిపోయింది. ఎంతమంది మీరు మటన్ కర్రీలో టమాటా వేసుకుంటారనేది నాకు చెప్పండి. నేను చేసుకునే విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. ఇంకా నేను మటన్ ఎందుకు తిన్నంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది. అందువల్ల నేను మటన్ అనేది తినను. ఇంకా మసాలాలు కూడా నేను ఎక్కువ తినను, నాకు పడదు. తినకూడదని కూడా చెప్పారులే డాక్టర్లు. అందువల్ల నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. నేను మటన్ కూడా సాధారణంగా తినను. ఎప్పుడో కొంచెం తినాలి అనిపిస్తే ఒక 2 ముక్కలు అంతా, అంతకుమించి నేను ఎక్కువ తినను. ఇంకా ఫైనల్గా అయితే మటన్ అనేది వేసేసాను. ఇది చాలా టైం పడుతుంది ఇలా అయితే, ఎందుకంటే కుక్కర్లో అయితే స్పీడ్గా అయిపోతుంది. వాటర్ కట్ అన్నీ వేసేసుకొని ఒకసారి పెట్టేస్తాం మనం. ఇదైతే అలా కాదు, మళ్ళీ మటన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అన్న మూత పెట్టుకోవాలి. అప్పుడు మటన్ అనేది బాగా ఉడుకుతుంది. కుకింగ్ అవ్వాలి కదండి, లేకపోతే మటన్ అనేది సాగుతూ ఉంటుంది, తినలేము. ఇంకా నేను ఎప్పుడూ అయితే ఎల్లుల్లిపాయలు, మన అల్లం అనేది నేను దంచి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టింది వేయను. ఎందుకంటే మా హస్బెండ్కి నచ్చదు. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టామంటే అసలు గీరకపోతారు మా హస్బెండ్. ఇంకా నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా చూడండి, నా కర్రీ అవుతుంది. ఫైనల్గా అయితే కారం వేసుకుంటున్నాను. ఇంకా మీరు కారం అనేది చాలామంది తక్కువ తింటారు, మా ఇంట్లో అయితే ఎక్కువ తింటారు. అందువల్ల నేను కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మా చిన్న అబ్బాయి అయితే మరీ పచ్చిమిరపకాయలు కూడా తింటాడు. మా చిన్న అబ్బాయికి కారం చాలా ఇష్టంగా తింటాడు. పెరుగు గట్రా నేను పెద్దగా పెట్టాను మా పిల్లలకి. ఎప్పుడో కర్రీ వండలేని టైంలో అయితే పెడతాను. ఈరోజు మా మటన్ కర్రీకి కారణం మా అన్నయ్య మా డాడీ వాళ్ళు తీసుకురావడం వల్లే మేము వండుకున్నాం ఈరోజు డిన్నర్లోకి నైట్ మటన్ కర్రీ. లేకపోతే ఈ మంత్లో నేను 2 సార్లు వండాను మటన్ కర్రీ, దీంతో రెండోసారి. ఇంకైతే దీంట్లో చూడండి, వాటర్ అనేది ఫుల్గా వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్క అనేది బాగా ఉడకాలి కాబట్టి నేను ఫుల్గానే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్లో కూడా అంతే కదండి, కొంచెం 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తారు. చూడండి, పైకి నా కర్రీ అయితే గ్రేవీతో భలే వచ్చింది కదండి. మరి మా పిల్లలకు కూడా ఈ కర్రీ వేసి అన్నం తినిపించేయాలి. వాళ్ళు ఆకలి అని చెప్పేసి తెగ తిరిగేస్తున్నారు. మటన్ కర్రీ కదా, వాళ్ళకి ఈరోజు కొంచెం ఎక్కువ ఆకలేస్తుందండి మా పిల్లలకి. వాళ్ళకి చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా మటన్ అంటే చాలా ఇష్టం. ఫైనల్గా అయితే నా కర్రీ చూడండి ఎలా వచ్చిందో. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్ అండి.